సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చైతన్య బ్లాగ్స్. సో ఇలా మన హైదరాబాద్ ఉన్న ఫేమస్ గణేష్కి అయితే వెళ్తున్నాం. సో అదే మన బాలాపూర్ గణేష్. సో అక్కడ ఈసారి అయితే సన్నగిరి టెంపుల్ లాగా డెకరేషన్ అయితే చేసిరంట. ఎట్లుంటే గణేష్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం మీకైతే. సో లాస్ట్ ఒక వీడియో అయితే ఎండ్ అయితే వాచ్ చేయాలి. హలో గాయ్స్, ఇప్పుడైతే మేము బాలాపూర్ గాయ్స్ చూడనీకే పోతున్నాము. వ్లాగ్ చూసుకోండి, మెంటల్ ఉంటుంది అనుకో. హలో గాయ్స్, ఇప్పుడు మేమైతే ఇప్పుడు ఏం ఫీల్ ఉండదు మనమైతే స్టార్ట్ అయిపోయినాం బాలాపూర్ గణేష్కి దర్శనం చేసుకోవడానికి అయితే. సో నేను చెల్లుగాడు ముంగడ బండి అయితే చూడగా నప్పుతాడు. సో ముగ్గురం అయితే వెళ్తున్నాం. సో ఇంకా న్యాయం ఇంకా వర్షం పడుతుంది అనుకున్నాం. ఇలాగే మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ వర్షం పడుతుంది ఏదో గుడ్డు. సో గాయ్స్ వీళ్ళైతే ముంగడైతే కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇద్దరు కొట్లాడుకుంటారు, నేను ఇద్దరు కొట్లాడుకుంటుంది అయితే. అవునా చెంది ఎందుకు కొట్లాడుకుంటారా? అరే చూడరా, పెట్రోల్ 60 రూపాయలు కొట్టించింది, 80 రూపాయలు కొట్టిమంటే పెట్రోల్ మళ్ళీ బండి మీద ముగ్గురం పోతున్నాం. అయితే కాంట్రిబ్యూట్ కొట్లాడుకుంటారు ఎందుకు. సో గాయ్స్ ఇప్పుడు మనం మెదక్ నుంచి బాలాపూర్కి పోతుంటే అన్ని లైట్లు అన్ని ఆఫ్ ఉంటాయి. అసలు మొత్తం ఏం కనబడదు, బండ్లు తప్ప. లైట్లు ఉండవు, ఏముండవు, మొత్తం ఎవ్వరు ఉండరు, ఏముండవు మొత్తం. వీడైతే బండ్లే ఉంటాయి. ఓన్లీ ఒక స్ట్రీట్ లైట్ ఉంటుంది, ఏమన్నా బండి వచ్చి గుద్దినది ఓం నిలబడి అట్లా. బాలాపూర్ నుంచి మనం మెదక్ నుంచి బాలాపూర్ పోతుంది ఆ రూట్లో అయితే బండి వచ్చి గుద్దించి మనకు అయితే ఐడియా ఉంటుంది. అట్లా ముంగడ వీడైతే లైటే లేదు, చూసాం జంగల్ ఉంది. అట్లనే ఉంటాయి గైస్. చూడాడు ఇప్పుడు తీసుకోవాలి జంగల్ నుంచి బయటికి. లైట్ ఉండదు, ఏముండదు, ఒక స్ట్రీట్ లైట్ ఉంటుంది. ఎవడొచ్చి గుద్దినా ఎవడొచ్చిన దుమ్మదాన్ని చేస్తాడు, అంత ఐడియా ఉండదు మనకైతే. లైటే లేదు గైస్. ఇప్పుడు నువ్వు వేసుకోవాలి ఎక్కడో జంగల్లా తీసుకోదా ఏం లైటే లేదు. గుద్దు వచ్చి పడ్డాం, గుద్దలో పడతాం మనం. ఏ ముంగడ లైట్. సో గైస్ ఇప్పుడైతే మనం బాలాపూర్ అయితే లోపలైతే ఎంటర్ అయిపోయినాం. చిన్న ఎట్లుందో మొత్తం డెకరేషన్ మొత్తం చూడండి. ఎప్పుడు ఎట్లుంది బుర్రపాడు అంతేనా? ఇది ఎప్పుడు బుర్రపాడు అంటారు గాయస్ అయితే. సో ముంగడైతే జిలేబీలు మొత్తం చేస్తారు. ఏం సిగ్గు అవుతుందట. సో గైస్ మనమైతే లోపల ఎంట్రీ చేసినాం. సో మొత్తం పబ్లిక్ అయితే ఫుల్ లైన్ చూడరు మీరైతే, మొత్తం లైన్ ఉంది. ఏం తీయాలనేది చెప్ప మీ ముందు సార్ బాగా ఏ ఆకు ఫోటో దిగాలి ఆగరా. గైస్ ఫైనల్గా అయితే మనం బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపల మండపం లోపల అయితే ఇక మన చంద్రుగాడు ఇక చూడాడు వెంకాల ఉన్నాడు. సో చూసాం గణేష్ ఎట్లుంది ఈసారి అయితే. చంద్ర ఎట్లుందా గణేశుడు ఈసారి? గణేశుడు అయితే ఉందండి, మంచిగా ఉంది లుక్ అయితే. పుట్టప్పుడు ఈడొచ్చి తాగుతుంది రయ్య 103 బస్సు. ఆ లోపల సన్నగిరి ఉంది, ఇంకా లోపల పోవాలి. ఇంకా
సో గైస్ లోపలైతే మనమైతే ఎంటర్ అయిపోయినాం. మొత్తం సన్నగిరి సెటప్ ఉంది లోపలైతే. అందరి ఫోటోలు లీడర్లు అన్ని దింపుకుంటారు లోపల. ఫస్ట్కి అయితే చిన్న ఎట్లా సెటప్ లోపల సెటప్ అయితే 1 నెంబర్ ఉంది. లోపల చూడు మీరైతే మొత్తం సన్నగిరి మొత్తం టెంపుల్ సెకండ్ సన్నగిరి టెంపుల్ సెటప్ లాగా ఉంది ఇదైతే. సో లోపల క్రౌడ్ అంతా చెకప్ మొత్తం ఉంది. ఉంది బ్లూటూత్ ఉంది కానీ అవన్నీ ఏముండదు బాయ్. చందుగాడు వచ్చిందంటే అవన్నీ ఏముండదు. ఇట్లుందా తను చూడాడు ఖుషి ఉన్నాడు చూడాడైతే ఇవాళ. ఫైనల్గా అయితే మనం బాలాపూర్ గణేష్ దగ్గర వచ్చేసినాం. సో ఇంకా మన బాలాపూర్ గణేష్ ఉంది. సో చాలా పెద్ద ఉంది గణేశుడు అయితే. సో ఈడు అయితే సో చాలా పెద్ద ఉంది గణేశుడు. క్రౌడ్ బి అందరూ దుబ్బుతారు అంతా పబ్లిక్ అయితే ఒకటి దుబ్బుతారు పబ్లిక్. సో చూడు బాలాపూర్ గణేష్ ఎంకల్లో ఉంది. సో ఎంకలైతే ఫోటోస్ వీడియోస్ అయితే దింపలేము. మనకనే వీడియో చేస్తున్నా చంద్రగాడు ఫోటో దిగుతాడంట. సో పబ్లిక్ ఫుల్ దింపలేము పబ్లిక్ అయితే మనం. చంద్ర ఏమైంది? సో పబ్లిక్ అయితే 1 నెంబర్ ఉంది. పబ్లిక్ ఫుల్ క్రౌడ్ అంతా వీడియోస్ దింపుతారు. పబ్లిక్ 1 నెంబర్ ఉంది. సో అక్కడైతే మనం వీడియోస్ అయితే దింపలేము. సో అందుకే నేను కొంచెం దూరం వచ్చి వీడియో అయితే దింపుతున్నా. సో గణేశుడు అయితే మస్తు ఉంది ఈసారి. ముంగట శివుడు ఎంతలో చాలా పెద్ద ఉంది గణేశుడు. డెకరేషన్ సన్నగిరి సెటప్ ఉంది. డెకరేషన్ అంతానే ఉంది. అందరేమో లడ్డు కానీ లడ్డు మంచిగా అంటూ లడ్డే. సో గణేశుడు మస్తు ఉంది ఈసారి. లడ్డులు అందరూ మంచిగా లడ్డుని అంటారు. ఇప్పుడే అయితే దర్శనం అయిపోయింది. దర్శనం మంచిగా అయింది. క్రౌడ్ ఫుల్ ఉంది. చెంది ఎట్లుందా క్రౌడ్ అయితే మస్తు ఉంది. సో క్రౌడ్ A few moments later. ఇప్పుడైతే పునుగులు అయితే తీసుకున్నాం. ప్లేట్ ముగ్గురం. సో ఆడ గణేశుడిని దర్శనం చేసుకుని ఇప్పుడే పునుగుల షాప్ ఉంది. ఇక్కడ పునుగుల షాప్ తినడానికి వచ్చినాం. ఏడింటి ముగ్గురం తింటున్నాం. సో చూద్దాం పునుగులు ఎట్లుందో టేస్ట్ చేద్దాం. అట్లనే దర్శనం అయితే మంచిగా సెటప్ 1 నెంబర్ ఉంది. కానీ నువ్వు కూడా లోపల ఉంది. నొక్కుతురు ఒకటే పబ్లిక్ ఏం నొక్కుతురు చూడు ఎట్లా నొక్కుతున్నా లోపల. చెంది ఎట్లా నొక్కుతు లోపల. డే 1 ఇవాళ ఫుల్ క్రౌడ్. డే 1 ఉందని మేము ఏదో తప్ప లాస్ట్ ఇయర్ వచ్చినాం కానీ లాస్ట్ ఇయర్ అంత క్రౌడ్ లేకుండే. ఈసారి ఫుల్ క్రౌడ్ ఉండే. సో సగం మందికి సగం పంపిస్తారు లోపలైతే. సో అక్కడైతే జూమ్ చేసి చూపిస్తా. అక్కడ మన ప్రతి బెల్లం పట్టు అయితే చూపిస్తారు. ఎంత ఎన్ని ఇయర్స్కి పోయిందో చూపిస్తారు బెల్లం పట్టు అయితే. సో జూమ్ చేసి చూపిస్తాను మీకైతే ఎన్ని ఇయర్స్కి ఎన్ని లడ్డు పోయిందో డేటు. సో ఇప్పుడైతే పునుగులు తింది బ్లాక్ అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఫైనల్గా అయితే మనం అయితే దర్శనం చేసేసి అట్లా టిఫిన్ చేసేసి సో మనం ఎందుకంటే వెళ్తున్నాం. సో యాక్చువల్లీ బాలాపూర్ ఫేమస్ ఎందుకంటే మన బాలాపూర్ అంటేనే లడ్డు. లడ్డు అంటే చాలా ఫేమస్ అక్కడ కదా. ప్రతి ఇయర్ క్రోడ్స్లో అయితే దాటుతుంది. క్రోడ్ ల్యాక్స్లో దాటుతూనే ఉంటుంది. సో అందుకే బాలాపూర్ అంతా అంత ఫేమస్. లడ్డు ఇంకా చాలా ఫేమస్. సో ఇక్కడ నిమజ్జనం అయితే ఇంకా చాలా ఫేమస్. దానిలో లక్షల మంది క్రౌడ్ వస్తారు బాలాపూర్ గణేష్ జూనికి. సో ప్రతి ఇయర్ అయితే ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. సో గణేష్ జూనికి అయితే. సో ఇయర్ నాకు తెలుసుంటే 2000 to 3000 పీపుల్స్ రావచ్చు నా అందాజ అయితే. అందాజ చేసుకుంటున్నా రావచ్చు. సో అందుకనే బాలాపూర్ అంతా ఫేమస్. ఇంకా మనం ఫస్ట్ డే వచ్చినాం. ఫస్ట్ డే అయితే ఇంకా క్రౌడ్ వచ్చింది. మొత్తం నూకుడాట ఉంది మొత్తము. సో బాలాపూర్ అంతా ఫేమస్. ఇక్కడ సెటప్ బి మంచిగా ఉంది. స్వర్ణగిరి సెటప్ అయితే. సో పార్ట్ 2 అనుకో. స్వర్ణగిరి పార్ట్ 2 లాగానే ఉంది. సో అందుకనే బాలాపూర్ అంతా ఫేమస్. ఫస్ట్ డే వచ్చినాం ఇక మనం క్రౌడ్ ఉంది. ఇంకా మార్నింగ్ వస్తే అసలు క్రౌడ్ ఉండకపోతుండే. ఈవినింగ్ వచ్చినాం కదా పూజ చేసుకొని అట్లనే వచ్చినాం బాలాపూర్ గణేష్ చూడడానికి. చూడ ఎట్లుంది సెటప్. ఎట్లుంది సెటప్ ఎట్లుంది. సో సెటప్ అయితే మస్తు ఉంది. స్వర్ణగిరి పార్ట్ 2 అనుకో అట్లుంది సేమ్. క్రౌడ్ అంతేనే ఉంది కానీ
సో బాలాపూర్ అంతా అంత ఫేమస్. ఇక్కడైతే థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ వస్తారు జున్నికి, రోజుకి డివోటీస్ అంతా, అందరు భక్తులు అందరు వస్తారు. ఇక్కడైతే లడ్డు ఇంకా చాలా ఫేమస్. ₹1 పోతాయి, ఇయర్కి ₹1 పెరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ యాక్షన్ లడ్డు బి కొన్ని చాలా మంది ట్రై చేస్తారు. సో వాళ్ళకే కొంతమంది దక్కుతాయి, కొంతమంది దక్కదు లడ్డు అయితే. సో అందుకనే బాలాపూర్ అంత ఫేమస్. ఇక్కడ మన బాలాపూర్ సిటీలో అయితే చాలా వస్తారు, ఫుల్ సపోర్ట్ చేస్తారు పబ్లిక్కి. సో అంతే ఈ వీడియో అయితే. సో వీడియోస్తో లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చైతన్య బ్లాగ్స్కి. సో నెక్స్ట్ వీడియోలో కలిసాం మళ్ళీ. నేను ఇంకా వీడియోలు దింపుదాం అనుకున్నా. సో అక్కడైతే క్రౌడ్ వల్ల నేను కొన్ని వీడియోలు తీయలేను. సో అందుకే కొన్ని వీడియోలు ఇస్తున్నా. సో అంతేనే వీడియో పెడతాను నేనైతే. సో అంత క్రౌడ్ నేనైతే వీడియోలు దింపలే అందుకని.